హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి సీత ఇంట్లో ఉంటే నాకు సేఫ్టీ ఉండదు అని చెప్పి అనటంతో రామ్ కూడా ఆ విషయాన్ని నమ్ముతాడు. ఈ హత్య ప్రయత్నం సీతనే చేసిందని, ఆ యాక్సిడెంట్ సీతే చేయించిందని రామ్ చాలా గట్టిగా నమ్ముతాడు. ఇంట్లో అందరూ కూడా సీతని నిందిస్తూ ఉంటారు. సీత చాలా బాధపడుతూ ఉంటుంది. ఎంత చెప్పినా రామ్ వినిపించుకోడు. రామ్ కూడా నమ్మకపోవడంతో సీతకేం చేయాలో అర్థం కాదు. ఇక సీత బట్టలన్నీ కూడా రామ్ గదిలోకి వెళ్ళి అన్నీ సర్దేస్తాడు. తెల్లారిన తర్వాత సీతని బయటికి పంపించేద్దామని నిర్ణయించుకుంటాడు. ఇక అందుకనే సూట్ కేసుతో సహా బట్టలన్నీ సర్ది సీతని కిందకి తీసుకొని వస్తాడు రామ్. ఇక సీత కూడా రామ్ నమ్మకపోవడంతో వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటుంది. ఏం నిర్ణయించుకున్నావు రామ్ సీత విషయంలో అని చెప్పి జన అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక రామ్ చెప్తాడు, సీత ఇంట్లో ఉంటే పిన్నికి తన ప్రాణానికి భద్రత ఉండదు అని పిన్ని అంటుంది. అందుకనే సీత కూడా ఇలా చేసిందని నేను నమ్ముతున్నాను. సీతని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చలపతి చెప్తూ ఉంటాడు, రామ్ నువ్వు కూడా సీతని నమ్మకపోతే ఎలా రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు మాట్లాడకు అని చెబుతూ ఉంటాడు రామ్. సీత ఈ తప్పు చేసి ఉండదు, సీత ఎవరిని ఏమీ అపకారం చేయదు అని చలపతి చెప్తున్నా ఎవరు కూడా నమ్మరు. ఇకప్పుడు చెప్పు రామ్, ఏం నిర్ణయించుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. లేదు, ఇక నుంచి సీత ఇంట్లో ఉండదు, సీతని తన పుట్టింటికి పంపించేద్దాం అనుకుంటున్నాను అని అనటంతో సీత కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. సీత ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, ఇక ఎప్పుడు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టద్దు, నువ్వు ఈ ఇంటికి రానివ్వద్దు అని చెప్పడంతో సీత బాధపడుతూ ఇక ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రామ్ సీతలు మళ్ళీ